Hi dear students, welcome to IIC and today's topic is Constable Grandest number 7 AP Reasoning Part Explanation. Problem number 1. Order ప్రశ్న చూద్దామా. క్రింది వాటిలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చు దానిని గుర్తించండి అన్నాడు. మనకి మొత్తం ఎలిమెంట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 అక్షరాలు ఉన్నాయమ్మా. 18 ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా. వాళ్ళ అక్షరాలు ఏమో ఏబిసి అనే మూడే ఉన్నాయి. అంటే 18 ఫ్యాక్టర్స్ మినిమం 3 వచ్చే విధంగా ఏమేమి ఉంటాయి? 3 6లు 18, 6 3లు 18, తర్వాత 9 2లు 18. అంతేనా? అంటే 3 అక్షరాలుగా 6 సెట్లు చేసుకుంటే వస్తుందేమో చెక్ చేయమ్మా. ఏ డాష్ ఏ బిసి డాష్ ఏ కింద బి వచ్చింది, రాదుగా, తీసి పక్కనే. తర్వాత 6 అక్షరాలుగా విడగొడితే ఏ డాష్ ఏ బిసి డాష్, ఆ తర్వాత ఏబి డాష్ డాష్ సి డాష్, ఆ తర్వాత బిబి డాష్ సిసి డాష్, ఏ కింద బి వచ్చింది, రాదుగా, తీసే. సో పోనీ ఏబిసి అనే సీక్వెన్స్ అయినా మెయింటైన్ అవుతుందంటే అది కూడా కాదు. అంటే ఈసారి 9 9గా విడగొట్టేసాం అనుకో, 9 అక్షరాలుగా, అప్పుడు ఏ డాష్ ఏ బిసి డాష్ ఏబి డాష్, ఆ తర్వాత మళ్ళీ డాష్ సి డాష్ బిబి, సో సి కింద బి వచ్చింది. సో సీక్వెన్స్ మెయింటైన్ అవ్వట్లేదు. కాబట్టి సో మనకి ఇక్కడ షార్ట్ కట్ పని చేయలేదు. మా షార్ట్ కట్ పని చేయకపోతే ఏం చెప్పానమ్మా, వాటిని డైరెక్ట్గా ఆప్షన్స్ని వాటిలో సెట్ చేసుకొని నువ్వు లాజిక్ వెతుక్కోవడమే. సో ఇది కొంత టైం టేకెన్ అయినా సరే మనం చేయాల్సిందే, తప్పదు. సో ఒకసారి డైరెక్ట్గా ఆప్షన్ ప్రకారం వెళ్ళిపోతున్నానమ్మా. సో బై ద ఆప్షన్ సి కనుక వెరిఫై చేసుకుంటే మనకి ఇచ్చిన డాష్లో ఏ డాష్ ఏ బి సి డాష్ ఏ బి డాష్ డాష్ సి డాష్ బి బి డాష్ సి సి డాష్. సో ఇప్పుడు వాటిలో స్థానంలో డాష్ ఉన్న ఖాళీ ఉన్న స్థానాన్ని నువ్వు ఏం పెట్టుకుంటావు? సో అన్నిట్లో ఫస్ట్ ఆప్షన్లో ఏమే ఉందమ్మా, ఏ పెట్టామనుకో ట్రిపుల్ ఏ బీసీ కనపడ్డది. తర్వాత ఆప్షన్ ప్రకారం వెళ్తున్నానమ్మా, ఏ పెట్టాననుకో డబల్ ఏ బి, బి పక్కన సి, ఆ తర్వాత మళ్ళా డాష్లో ఏ, ఆ తర్వాత బీసీ వచ్చినాయి, బీసీ. ఒకసారి సీక్వెన్స్ ఏంటో చూద్దామా. ట్రిపుల్ ఏ బీసీ డబల్ ఏ డబల్ బి డబల్ సి, ట్రిపుల్ ఏ బీసీ డబల్ ఏ డబల్ బి డబల్ సి, ఏ డబల్ బి సారీ ట్రిపుల్ బి ట్రిపుల్ సి వచ్చినాయి. అమ్మ ఒకసారి చూడు, 3 ఏలు ఒక బి ఒక సి, ఏలేమో తగ్గుతున్నాయి, బీసీలు పెరుగుతున్నాయి. చూడు, ఒక ఏ తగ్గి 2 ఏలు వచ్చాయి, ఒక బి పెరిగి 2 బీలు అయినాయి, ఇంకొక సి పెరిగి 2 సీలు అయినాయి. ఆ తర్వాత దాంట్లో ఇందాక మొదటగా 3 ఏలు ఉన్నాయి, 2 ఏళ్ళకి వచ్చింది, ఒక ఏకే వచ్చింది, ఒక ఏ వచ్చింది, సింగిల్ ఏ వచ్చింది. ఆ తర్వాత బీలు మొదటిగా ఒకటే ఉంది, ఆ తర్వాత 2 అయినాయి, ఆ తర్వాత బీలు 3 అయినాయి. సీలు మొదటిగా ఒకటే ఉంది, ఆ తర్వాత 2 అయినాయి, ఆ తర్వాత 3 అయినాయి. సో సీక్వెన్స్ ప్రకారం మన ఆప్షన్ ఏంటంటే అంటే సి ఈజ్ మై ఆన్సర్ ఫర్ 55th క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రాబ్లం నెంబర్ 56. క్రింది వాటిలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చు దానిని గుర్తించండి అన్నాడు. 97 83 73 67 ఈ నెంబర్స్ చూడగానే చెప్పొచ్చు అవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అని, అవునా? ప్రైమ్ నెంబర్స్ మనం చెప్పుకున్నామ్మా. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 53 59 61 67 73 71 73 79 83 89 91 సారీ 97 13 7s 91 కదా, అది రాదు. సో ఒక్కసారి నువ్వు క్లియర్గా చూస్తే ఆ ప్రైమ్ నెంబర్స్ని డిసెండింగ్ ఆర్డర్ రాసే చూడు. 97 89 83 79 73 71 67 61 తర్వాత 59 53 47. జాగ్రత్త చూస్తే 97 83 అంటే ఆల్టర్నేటివ్ ప్రైమ్, దాని తర్వాత 73 ఆల్టర్నేటివ్ ప్రైమ్, దాని తర్వాత 67 ఆల్టర్నేటివ్ ప్రైమ్, దాని తర్వాత 59 67 తర్వాత 59, దాని తర్వాత ఆల్టర్నేటివ్గా 47. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. లాజిక్ ఈస్ దే ఆర్ ఆల్టర్నేటివ్ ప్రైమ్స్. ప్రధాన సంఖ్యలు ఒకదాన్ని విడిచి ఒకటి రాసుకుంటున్నాడు ప్రధాన సంఖ్యలని. ఆన్సర్ ఈస్ సి.
నెక్స్ట్ మా 57. క్రింది వాటిలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చిన దానిని గుర్తించండి. మా 182, 306, 380 ఈ సంఖ్యలను చూస్తుంటే నాకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ గుర్తొస్తున్నాయి. వాటికి దగ్గరలో ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్స్ గుర్తొస్తున్నాయి. ఒక్కసారి మనం 182ని నేను 2 విధాలుగా రాయొచ్చు. ఒకటి, దానికి దగ్గరలో ఉన్నటువంటి 169కి 13 యాడ్ చేశారనుకోండి 182 అవుతుంది. లేదా 196కి 14 తీసేసాను అనుకోండి 182 అవుతుంది. అంటే దీన్ని మనం 13 స్క్వేర్ ప్లస్ 13 రాయొచ్చు, 14 స్క్వేర్ మైనస్ 14 గాను రాయొచ్చు. ఎవరిని? 182ని. ఆ తర్వాత 306 తీసుకుంటే దీన్ని మనం 289 అంటే 17 స్క్వేర్, దానికి 17ని కలిపితే మనకు వస్తుందమ్మా 306 కదా. అంటే దీన్ని మనం 17 స్క్వేర్ ప్లస్ 17గా రాయొచ్చు, అలాగే 18 స్క్వేర్ మైనస్ 18గా కూడా రాయొచ్చు. దాని తర్వాత 318 ఉందమ్మా, అంటే ఇది 19 స్క్వేర్ ప్లస్ 19గా రాయొచ్చు. 19 361, దానికి 19 యాడ్ చేశాను అనుకో నేను 380 సరిపోయింది చూడు. దీన్ని నేను 20 స్క్వేర్ మైనస్ 20 కూడా రాయొచ్చు. 20 స్క్వేర్ 400 నుంచి 2 తీసేస్తే వస్తుంది 380, అలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ జాగ్రత్త చూస్తే 13, 18కి 4 ఇంక్రీజ్ అయింది, 18, 20 2 ఇంక్రీజ్ అయింది. 13, 17, 19 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. 13, 17, 19 దే ఆర్ ప్రైమ్స్. ఆ తర్వాత 552 చూసుకుంటే నాకు దీన్ని మనం 529 ప్లస్ 23గా రాయొచ్చు అని తెలుస్తుంది నాకు. 552 అంటే 23 స్క్వేర్ ప్లస్ 23గా రాయొచ్చు. అలాగే 24 స్క్వేర్ మైనస్ 24 కూడా రాయొచ్చు దాన్ని. కానీ ఇక్కడ +4 +2 +4 తర్వాత కూడా చూడాలి కదా ఏమా. సో తర్వాత మనం 870 తీసుకుంటే దాన్ని మనం 841 ప్లస్ 29 యాడ్ చేశాను అనుకోండి 870 అవుతుంది. అంటే మనం 29 స్క్వేర్ ప్లస్ 29గా రాయొచ్చు. 29 స్క్వేర్ ప్లస్ 29 రాయొచ్చు. అలాగే 870ని 900 మైనస్ 30 కూడా రాయొచ్చు. అంటే 30 స్క్వేర్ మైనస్ 30 రాయొచ్చు. ఒకటి గమనించావా? 13, 17, 19, 23, 29 ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. 14కి 4 యాడ్ చేశాడు 18 అయింది. 18కి 2 యాడ్ చేశాడు 20 అయింది. 20కి 4 యాడ్ చేశాడు 24 అయింది. ఇందాక 4 యాడ్ చేశాడు, ఇక్కడేమో 2 యాడ్ చేశాడు, ఇక్కడ 4 అయితే తర్వాత మళ్ళీ 2 ఉండాలి కానీ 6 ఎట్లా వస్తుంది? సో ఈ సీక్వెన్స్ మనకి పనికిరాదు. కానీ ఇది చూసుకుంటే 13, 17, 19, 23, 29 అవి ప్రైమ్ నెంబర్స్ మనకి. సో ఆ తర్వాత వచ్చేది ఎవర్రా అంటే 31 స్క్వేర్ ప్లస్ 31. 31 స్క్వేర్ అంటే 961 ప్లస్ 31. దాన్ని మనం యాడ్ చేసుకుంటే మనకు వస్తుందమ్మా 992 ఉందా ఆప్షన్లో? ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఇక నా లాజిక్ ఏంటంటే n స్క్వేర్ ప్లస్ n ఆఫ్ ద ప్రైమ్స్. ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటున్నాడు ఆరోహణ క్రమంలో, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ప్రైమ్ నెంబర్స్ తీసుకొని వాటిని స్క్వేర్ చేసి అదే నెంబర్ని యాడ్ చేస్తున్నాడు. తద్వారా మనకు ఆప్షన్ సి వచ్చింది. నెక్స్ట్ 58. క్రింది వాటిలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చు నది ఏమిటి? పాయింట్ వాల్యూస్ వస్తున్నాయంటే మన క్లాస్లో చెప్పుకున్నాం, ఖచ్చితంగా అక్కడ మనకి n స్క్వేర్ ప్లస్ n/2 అనే కాన్సెప్ట్ వస్తుంది. లేదా 0.5, 1.5, 2.5 అనే వాటితో మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. 5ని మనం ఎలా రాయొచ్చు అంటే 100 మైనస్ 5గా రాయొచ్చు. అంటే 10 స్క్వేర్ మైనస్ 10/2గా రాయొచ్చు. అలాగే 126.5 నేను 121 ప్లస్ 5.5గా రాయొచ్చు. అంటే 11 స్క్వేర్ ప్లస్ 11/2గా రాయొచ్చు మనం. అలాగే 138 అంటే 144 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 138 అంటే 12 స్క్వేర్ మైనస్ 12/2గా రాయొచ్చు. అవునా? సో 10, 11, 12 సహజ సంఖ్యలే కదమ్మా. ఆ తర్వాత
182 అంటే మనం 13 స్క్వేర్ 169కి ప్లస్ 13 అన్న 169కి ప్లస్ 13/2 అంటే 6.5. ఇది 10 11 12 13 ఇది కదా, సారీ 175.5 కదమ్మా. సో ఇక్కడ 6.5ని యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 175.5 వస్తుంది. ఆ తర్వాత దీన్ని మనం ఎలా రాసుకోవచ్చుమా, 13 స్క్వేర్ ప్లస్ 13/2గా రాయొచ్చు, అవునా కదా. సో ఇది ప్లస్ 6.5 కాబట్టి ఆ తర్వాత వచ్చేది ఎవరు 13 తర్వాత 14 స్క్వేర్ 196 మైనస్ 7 ఇది, అవునా. సో దీన్ని మనం 14 స్క్వేర్ మైనస్ 14/2. ఆ తర్వాత ఇదేంటమ్మా 15 స్క్వేర్ ప్లస్ 15/2. ఆ తర్వాత మనకు రావాల్సింది ఏంటి 16 స్క్వేర్ మైనస్ 16/2 రావాలి. 16 స్క్వేర్ అంటే 256 మైనస్ 16/2 అంటే 8 తీసేస్తే మనకు వస్తుంది 248. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 59 మా కొంచెం జాగ్రత్త చూడు. 50/500 40/1200 50/500 40/1200 30/1500 20/1400 డాష్. మా 50 40 30 20 10 న్యూమరేటర్ 10 అని సంగతి తెలవగానే అన్ని ఆప్షన్లో 10 ఉన్నాయి. గప్చుప్గా అన్ని ఆప్షన్స్లో 10 ఉన్నాయి, అవునా. సో డినామినేటర్ తీసుకుంటే 500 1200 15 1400 ఆర్డర్ ఏమైనా ఉందా. మల్టిప్లికేషన్స్ ఇవేమో నార్మల్సే ఉన్నాయి. సో మల్టిప్లికేషన్ కుదరవు. డిఫరెన్స్ తీసుకుంటే 700 పెరిగింది, 300 మళ్ళీ తగ్గింది, ఒక ఆర్డర్ అంటూ లేదుగా. సో అది కాదు, ఇంకోటి ఏదో ఉండాలి కదా, జాగ్రత్త చూద్దామా. అమ్మా 51 50 10 అంటే దాన్ని మనం భాగహరిస్తే మన క్యాన్సిలేషన్ తీసుకుంటే 1/10గా రాసుకోవచ్చు సింప్లిఫై చేస్తే. ఇది 41 40 30, అవునా. అంటే దీన్ని 1/30 రాసుకోవచ్చుమా. 31 30 5 3 15 కదా, అంటే 50 సార్లు అనమాట. 50 రెట్లు ఉంది 1/50. ఇది 21 20 70 అంటే 1/70. ఆ తర్వాత వచ్చేవాడిని మనం కనిపెట్టాలి. సో న్యూమరేటర్ మొత్తం 1 అమ్మా. 10 20 పెరిగితే 30, 20 పెంచితే 50, 20 పెంచితే 70, 20 పెంచితే 90 అంటే 1/90 ఉండాలి. అమ్మా 1/90 ఉండాలి అంటే మనకి క్యాన్సిలేషన్స్ తర్వాత ప్రతిసారి ఇది 50 40 30 20 తర్వాత 10తో కదా భాగించాలి. అంటే ఒక 0 పెంచాను పైన కింద, అప్పుడు అది ఏమవుతుంది 10/900. సో మన ఆన్సర్ ఏంటమ్మా 10/900. ఆప్షన్ బి సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఈస్ బి. ఇలా సింప్లిఫై చేసి కూడా ఆన్సర్స్ కడుతుంటాడు మా, జాగ్రత్త. నెక్స్ట్ మా 60. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. వాటిలో ప్రశ్న పత్రం ప్రశ్న గుర్తు స్థానంలో ఉండేది ఏంటి అని అడుగుతున్నాడు మనల్ని. ఓకే అమ్మా 1 I8 4 H6 9 G4 6 F3 డాష్ తర్వాత వచ్చేది ఏంటి అని అడుగుతున్నాడు కదా. సో I అంటే 9 స్క్వేర్ 81 8 ఇక్కడ 1 ఇక్కడ రాసుకున్నాడు చూడు. హెచ్ అంటే 8 స్క్వేర్ 64 6 ఇక్కడ 4 ఇక్కడ రాసి చూడు. జీ అంటే 7 స్క్వేర్ 49 4 ఇక్కడ 9 ఇక్కడ మధ్యలో జీ. తర్వాత ఎఫ్ అంటే 6 స్క్వేర్ 36 3 ఇక్కడ 6 ఇక్కడ సరిపోయిందా. 9 8 7 6 తర్వాత వచ్చేది 5 అనగా ఈ 5 స్క్వేర్ 25 2 5 అంటే 5 ఈ 2 5 ఈ 2 ఉన్న ఆప్షన్ ఏ మొదటి ఆప్షన్. ఆన్సర్ ఈస్ ఏ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మా రోడ్ నెంబర్ 61. USCALA అక్షరములను అర్థవంతమైన క్రమంలో అమర్చగా ఏర్పడు పదం యొక్క చివరి అక్షరం సమాధానం కాగలదు. ఆ అక్షరం ఏది? If a meaningful word can be formed by rearranging the letters USACLA
ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ సో ఫార్మ్ ఈజ్ ద ఆన్సర్. వాట్ ఈస్ దట్ లెటర్? ఈ అక్షరాలను ఉపయోగించి వాటిని షఫుల్ చేసి మనం ఒక పదాన్ని మనం కనిపెట్టాలంట. దాంట్లో చివరి అక్షరం ఏంటి అన్నాడు. యుఎస్సిఏఎల్ఏ అంటే నాకేం గుర్తొస్తుందంటే మనం చాలా క్యాజువల్గా ఆలోచిద్దాం. హే క్యాజువల్, CASUAL క్యాజువల్. సో క్యాజువల్ అన్న పదం ఫామ్ అయింది కదా దీంతో. దాంట్లో చివరి అక్షరం ఏంటమ్మా? ఎల్. అడిగింది అదేగా, చివరి అక్షరం ఏది? మనం క్యాజువల్గా ఆలోచిస్తే క్యాజువల్ అన్న పదమే వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఎల్. ఆప్షన్ ఈస్ డి. 62. A compass was damaged and its needle turned in such a manner that the pointer which was showing east, ఏదైతే పాయింటర్ ఈస్ట్ ను చూపిస్తుందో, that is now showing south. ఈస్ట్ చూపించాల్సిన పాయింట్ ఈస్ట్ ని కాకుండా మనకి సౌత్ దిక్కును చూపిస్తూ ఉందంట. If one person went toward the west as per the above compass, then which direction did actually he go? సో ఒక కంపాస్ కనుక ఒరిజినల్గా వెస్ట్ వైపు చూపిస్తుంటే తను ఇటువైపు వెళ్తున్నాడు అంటున్నాడమ్మా. ఒక దిక్సూచి దెబ్బతినడం అంటే పాడైపోయిందని అర్థం. సో కింద పడి పాడైపోయింది. దిక్సూచి గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నామా. దిక్సూచిలో ఎప్పుడు కూడా మనకి కింద పడి పాడైపోయేది దిక్సూచి. కాబట్టి మనం మార్చగలిగింది కేవలం దిక్సూచిలో ఉన్నటువంటి పాయింటర్స్. ఆ దిక్కులు చూపించే ఆ పాయింటర్ ఏదైతే ఉందో దాన్ని మనం మార్చాల్సి ఉంటుందమ్మా. ఒరిజినల్ దిక్సూచికి ఇది నార్త్ పాయింటర్ అమ్మా. నార్త్ పాయింటర్కి ఎదురుగా ఉండేది సౌత్ పాయింటర్, కుడి చేతి వైపు ఉండేది ఈస్ట్ పాయింటర్, ఎడమ చేతి వైపు ఉండేది వెస్ట్ పాయింటర్. నార్త్ పాయింటర్ డైరెక్షన్ మనకి ఏమవుతుందంటే నార్త్ డైరెక్షన్, ఇదేమో మనకి ఈస్ట్ డైరెక్షన్, ఇదేమో మనకి వెస్ట్ డైరెక్షన్, ఇదేమో మనకి సౌత్ డైరెక్షన్. ఇది మనకి రియల్ డైరెక్షన్స్. అవి ఎప్పటికీ కూడా మారకూడదు. అయితే మనకి తెలుగు పదాలు మాట్లాడుకుంటే కనుక మనకి ఇది 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 ఉత్తర దిక్కు, ఇదేంటమ్మా దక్షిణం దిక్కు, ఇది తూర్పు, ఇది పడమర. సో మనకి దిక్కులు ఎప్పుడు కూడా మారవమ్మా. కంపాస్లో కింద పడి పాడైపోయేది కంపాస్ కాబట్టి మన కంపాస్లో ఉన్న పాయింటర్స్ని మాత్రమే చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పాయింటర్ పేరు ఉత్తర దిక్కు పాయింటర్, ఉత్తర పాయింట్, ఇది దక్షిణ పాయింటర్, ఇది తూర్పు పాయింటర్, ఇది పడమర పాయింటర్. సో ఇక్కడ మనకి కింద పడి పాడైపోయేది కేవలం కంపాస్ కాబట్టి కంపాస్లో ఉన్న పాయింటర్స్ని మాత్రమే మార్చాలి. రియల్ డైరెక్షన్స్ మార్చకూడదు, గుర్తుపెట్టుకో. సో దెబ్బతినింది దాన్ని పాయింటర్ తూర్పు వైపు చూపించేలా ఉండేది, కానీ ఇప్పుడు అది దక్షిణ దిశగా ఉంది. ఒరిజినల్గా తూర్పు వైపు చూపించే పాయింట్ ఏంటి? ఈస్ట్ పాయింట్. ఈస్ట్ పాయింట్ ఒరిజినల్ ఈస్ట్ చూపించాలి, కానీ అది ఈస్ట్ కాకుండా సౌత్ వైపు చూపిస్తుందంట. సో ఈస్ట్ పాయింటర్, ఈస్ట్ అంటే ఏంటిది? తూర్పు దిక్కు కదా. ఒరిజినల్గా తూర్పు ఇటు చూపించాలి, కానీ అది అటు కాకుండా ఎటు చూపిస్తుందంట? తూర్పు దిక్కు చూపించేస్తున్నా. తూర్పు పాయింటర్ అనేది ఇక్కడ ఉండాల్సింది కాస్త ఇక్కడికి వచ్చేసింది. ఒరిజినల్గా డైరెక్షన్స్ మారవు ఇక్కడ. ఉత్తరం, దక్షిణం, ఇది తూర్పు డైరెక్షన్, అది ఇది దక్షిణ డైరెక్షన్. తూర్పు చూపించేస్తున్న తూర్పు పాయింట్ తూర్పు వైపు కాకుండా దక్షిణాన్ని చూపిస్తుంది. ఇక్కడ వస్తున్న తూర్పుకి కుడి చేతి వైపు దక్షిణం కదా. తూర్పు పాయింటర్ కుడి చేతి వైపు ఇక్కడ ఎవరుంటారు? దక్షిణం. ఇక్కడ ఎవరు ఉండాలి? ఉత్తరం. సారీ, దీని పేరేంటి? తూర్పు పడమర కదా, ఇది క్షమించాలి, ఇది పడమర ఇక్కడ ఉండేది. సో ఇక్కడ కూడా ఇది పడమరకి కుడి చేతి వైపు ఇక్కడ ఉత్తరం. దానికి తగ్గట్టుగా మనం డైరెక్షన్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు దిక్సూచి ప్రకారం ఒక వ్యక్తి పడమర వైపు వెళ్తుంటే ఇప్పుడు అతని వ్యక్తి చేతిలో ఉంది దిక్సూచి కాబట్టి దాని ప్రకారం పడమర అంటే ఇదేగా పడమర ఉంది. ఆ పడమర వైపు వెళ్తుంటే ఒరిజినల్గా ఆ దిక్కు ఏంటిది? ఉత్తర దిక్కు. కాబట్టి ఆన్సర్ ఈస్ ఉత్తరం. ఆప్షన్ ఈస్ ఏ. అదే మనం ఇంగ్లీష్ ప్రకారం వెళ్తేమా. సో ఇక్కడ గుర్తుపెట్టుకో, మనం మార్చగలిగింది కేవలం పాయింటర్స్ని మాత్రమే చేంజ్ చేయాలి. సో రియల్ డైరెక్షన్ మనకు మారవు కదా. సో ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. లోపల ఉన్న పాయింటర్స్ తీసుకుంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. అయితే మనకి క్వశ్చన్ వాడు ఏమడుతున్నాడు? ఇన్ ఎ టర్న్ a compass was damaged and its needle turned in such a manner that the pointer which normally shows east is now showing south. సో ఈస్ట్ చూపించాల్సిన ఈస్ట్ పాయింటర్ సౌత్ ని చూపిస్తుంది అంటున్నాడు. అంటే ఇక్కడ రియల్ డైరెక్షన్స్ మాత్రం మనం మార్చకూడదు. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అవి ఎప్పుడు కూడా అలానే ఉండాలి. మనం మార్చగలిగింది కేవలం పాయింటర్స్ మాత్రమే. సో విచ్ వాజ్ షోయింగ్ ఈస్ట్, ఏదైతే ఈస్ట్ ని చూపిస్తుందో ఆ ఈస్ట్ పాయింటర్ అంట ఒరిజినల్గా ఈస్ట్ ఉండాలి కదా, అది అటు కాకుండా కిందకు చూపిస్తుంది సౌత్ వైపు. అంటే దక్షిణ దిక్కు వైపు మనం ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చుకోవాలి? ఈస్ట్ పాయింట్ అని. ఈస్ట్కి ఎదురుగా ఉండాలి వెస్ట్, ఈస్ట్కి కుడి చేతి వైపు సౌత్కి ఎదురుగా ఉండాలి నార్త్,
సో ఈ విధంగా మన డైరెక్షన్ చేంజ్ చేసుకున్న తర్వాత వాడి క్వశ్చన్ ఏంటమ్మా, ఇఫ్ వన్ పర్సన్ వెంట్ టువర్డ్ ద వెస్ట్ యాజ్ పర్ ద అబవ్ కంపాస్, ఈ చెడిపోయిన కంపాస్ ప్రకారం ఒక వ్యక్తి వెస్ట్ వైపు వెళ్తుంటే కనుక మా ఇదేగా డ్యామేజ్ కంపాస్, దీని ప్రకారం వెస్ట్ అంటే ఇక్కడేగా ఉంది, దాని ప్రకారం వెళ్తుంటే రియల్ డైరెక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు మా, నార్త్. సో రియల్ డైరెక్షన్ ఏంటి ఇక్కడ, నార్త్. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా, ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 62nd వన్. ప్రాబ్లం నెంబర్ 63. మొదటిగా ఇది ఇంగ్లీష్లో చెప్పి తర్వాత తెలుగులోకి వస్తానమ్మా. క్వశ్చన్ చివరిలో చూడు, హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ హోమ్ నౌ. చివరిగా అతను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎంత దూరంలో ఉన్నాడు. డిస్టెన్స్ అడిగాడు, మనం షార్ట్కట్ వాడదాం, డయాగ్రామ్ అవసరం లేదు. ద్వారక్ స్టార్ట్స్ ఫ్రమ్ హిజ్ హోమ్, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్రయాణం స్టార్ట్ చేశాడు, అండ్ ట్రావెల్స్ 14 kilometers టువర్డ్ ద నార్త్. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మొదటగా నార్త్ వైపు 14 kilometers వెళ్ళాడమ్మా. దెన్ హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్. మా నార్త్కి లెఫ్ట్ అంటే వెస్ట్, లెఫ్ట్ తీసుకొని అండ్ ట్రావెల్స్ 30 kilometers. ఫ్రమ్ దేర్ హీ టర్న్స్ టు హిజ్ రైట్. సో వెస్ట్కి రైట్ సైడ్ మళ్ళీ నార్త్, ఎంత వచ్చాడంటే 2 kilometers. అగైన్ హీ టర్న్స్ టు హిజ్ రైట్. మా నార్త్కి మళ్ళీ రైట్ అంటే వెస్ట్, ఎంత వచ్చాడంటే, సో నార్త్ నుంచి రైట్ టర్న్గా తీసుకుంది అంటే ఈసారి ఈస్ట్కి వెళ్ళాడు, ఈస్ట్కి వచ్చాడు, ఎంతమా, అండ్ ట్రావెల్స్ 6 kilometers, ఎంత వచ్చాడంటే 6 వచ్చాడు. అండ్ ఫైనలీ హీ ట్రావెల్స్ 9 kilometers టువర్డ్ ద సౌత్. చివరిగా సౌత్ దిక్కుకు వచ్చాడు 9 kilometers. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ హోమ్ నౌ, వాడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎంత దూరంలో ఉన్నాడని అడిగాడు. మనం చెప్పుకున్నాం ప్రీవియస్గా, సేమ్ డైరెక్షన్స్ అయితే యాడ్ చేద్దాం, ఆపోజిట్ డైరెక్షన్స్ అయితే సబ్ట్రాక్ట్ చేద్దామని, అవును కదా. సో ఇక్కడ నార్త్ నార్త్ ఇవి రెండు సేమ్ కాబట్టి యాడ్ చేస్తానమ్మా. 14 to 16. అలాగే ఈస్ట్ వెస్ట్ రెండు ఆపోజిట్ కదా, వ్యతిరేకం కాబట్టి తీసివేస్తానమ్మా. 30లోంచి 6 ఇస్తే 24, అంటే వెస్ట్కి 24, సౌత్కి ఎంత అంటే 9. ఇక్కడ నార్త్ సౌత్లో రెండు వ్యతిరేకం కాబట్టి తీసివేద్దాం. 16లో నుంచి 9 తీసేస్తే 7 వస్తుంది, అంటే నార్త్కి ఎంతమ్మా 7, ఇక్కడ వెస్ట్కి ఎంతమ్మా 24. నాకు డిస్టెన్సే అడిగాడు. ఇక్కడ నార్త్ పక్క నార్త్ ఉందా, లేదు, యాడ్ చేయడం కుదరదు. పోనీ సౌత్ ఉందా, లేదు, సబ్ట్రాక్ట్ చేయడం కుదరదు. సో రెండు కాదు కాబట్టి నేను చేయాలి, స్క్వేర్ చేసి యాడ్ చేసి రూట్ చేయాలి. 7 24 పైథాగరస్ ప్రకారం 25, 7 square 49, 24 square 576, యాడ్ చేస్తే మనకు వస్తుంది 625. 625 రూట్ ఎంత, 25 kilometers, అండ్ మై ఆన్సర్ ఇస్ 25. ఆప్షన్ డి, డి ఈజ్ మై ఆన్సర్. ఇది మనకి ఇంగ్లీష్ అమ్మా. తెలుగులో చూద్దాం, తెలుగులో మాట్లాడుకుంటే ఇదే ప్రాబ్లమ్ని. దివాకర్ ఆడు ఓకే, దివాకర్ తన ఇంటి నుండి ప్రారంభమై ఉత్తరం వైపు 14 kilometers మరియు తన ఎడమ వైపుకి తిరిగి 30 kilometers ప్రయాణించాడంట. దివాకర్ మొదటిగా ఎటు వెళ్ళాడంటే ఉత్తరం వైపు వెళ్ళాడు 14 kilometers కదా. సో ఉత్తరం వైపునకు 16 kilometers వెళ్ళాడమ్మా. ఆ తర్వాత ఎడమకు తిరిగాడు. ఉత్తరానికి ఎడమరంటే పడమరకు వచ్చాడు 30 kilometers. ఉత్తరానికి 14 కదా, 16 కాదు 14. తర్వాత ఎడమ చేతి వైపు పడమరకి 30 ప్రయాణించాడు. ఇప్పుడు అతను కుడి వైపుకు తిరిగి 2 kilometers. ఇప్పుడు పడమర వైపు ఉన్నాడు కదా, పడమర కూడా అంటే ఉత్తరం. ఇప్పుడు మళ్ళీ ఉత్తరానికి వచ్చి 2 kilometers వెళ్ళాడు. మరలా తన కుడివైపునకు తిరిగాడు. ఇప్పుడు ఉత్తరానికి కుడివైపు అంటే తూర్పు. సో కుడివైపు నాకంటే తూర్పు వైపు తిరిగి 6 kilometers ప్రయాణించాడు. తర్వాత చివరిగా అతను 9 kilometers దక్షిణం వైపు వెళ్ళాడు. చివరిగా దక్షిణానికి 9 kilometers ప్రయాణించాడంట. ఇప్పుడు అతను తన ఇంటి వద్ద నుంచి ఎంత దూరం ఉన్నాడు, డిస్టెన్స్ అడిగాడు. ఉత్తరం రెండింటిని యాడ్ చేయొచ్చు. 14 + 2 అంటే ఉత్తరానికి 16 kilometers వెళ్ళాడు. పడమర తూర్పు పడమర వ్యతిరేక దిశగా 30లో నుంచి 6 తీసేస్తే పడమర పెద్దవాడు కాబట్టి అక్కడికి 24. ఇక్కడ దక్షిణం ఉండిపోయింది కదమ్మా, దక్షిణానికి 9. ఇక్కడ ఉత్తర దక్షిణాలు వ్యతిరేకంగా తీసేస్తా. 16లో వచ్చి 9 తీసేస్తే 7, పెద్దవాడు ఉత్తరం కాబట్టి ఉత్తరం దగ్గర ఉంచుకో 7. తర్వాత పడమర మనకి మిగిలిపోయింది 24. సో ఇప్పుడు నీకు అడిగింది డిస్టెన్సేగా, నేను డిస్టెన్స్ అడిగాను కదమ్మా. సో ఆ డిస్టెన్స్ చూసుకుంటే కనుక డిస్టెన్స్ ప్రకారం ఉత్తరం ఉంటే కూడేవాడిని,
ఉత్తర దక్షిణం ఉంటే తీసేసేవాడిని. ఆ 2 కాదు కాబట్టి 2 పక్కపక్కన ఉంటాయి కాబట్టి స్క్వేరు యాడ్ రూటు. 7 స్క్వేర్ 49 ప్లస్ 576 సమంత 625. రూట్ ఎంతమ్మా? 625 రూట్ ఎంతమ్మా? 25 కిలోమీటర్లు. అంటే వాడు ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్నాడు రాయ్యా అంటే 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 64. From the given equilateral triangle below, Rakesh, Lokesh and Bhagat turn along the sides in clockwise direction and stop covering 1.5 sides. అమ్మా ఇక్కడ 1.5 sides అనే పదం పడాలి, అది మిస్ అయిందమ్మా. 1/2 sides అనేది పడాలి ఇక్కడ కూడా. 1/2 sides. Which of the following statement is true అన్నాడు మా. నిజమైనది ఏంటి? క్రింద ఇచ్చిన సంవాహు త్రిభుజంలో రాకేష్, లోకేష్ మరియు భగతులు భుజాల మీదుగా సవ్య దిశలో నడుస్తున్నారు. మనకు ఒక త్రిభుజం ఇవ్వడం జరిగిందమ్మా. ఈ త్రిభుజంలో ఇక్కడ రాకేష్ ఉన్నాడు, ఇక్కడ లోకేష్ ఉన్నాడు, ఇక్కడేమో భగత్ ఉన్నాడు. వాళ్ళు భుజాల వెంబడి సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ నడుస్తున్నారు. మరియు ఒక్కొక్కరు సమబాహు త్రిభుజంలో 1.5 భుజం నడిచిన తర్వాత ఆగినట్లయితే క్రింది వాటిలో ఏది నిజము అని అడుగుతున్నాడు మా. అది ఒరిజినల్గా అలా ఉన్నారు కదా. ఇప్పుడు వారు ఏం చేశారంటే ఒక్కొక్కడు 1.5 భుజం తిరిగారంట సవ్య దిశలో. అవునా? అంటే ఒరిజినల్గా ఇక్కడ ఉండవలసినటువంటి ఈ రాకేష్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తే 1, ఇక్కడ దాకా వస్తే 1/2. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవడున్నాడు రా అంటే రాకేష్ ఇక్కడున్నాడు. అవునా? రాకేష్ ఇక్కడ ఉండవలసిన భగత్ 1.5 భుజం తిరిగి ఇక్కడికి వెళ్ళి ఆగిపోతాడు. అంటే ఇక్కడ ఎవడు ఉంటాడు రా అంటే భగత్. తర్వాత లోకేష్ ఇక్కడ ఉండేవాడు కాస్త 1.5 భుజం తిరిగాడు కాబట్టి ఇక్కడికి లోకేష్ వస్తాడు, ఇక్కడికి లోకేష్ రావాలి. అవునా? రైట్. సో వాడి క్వశ్చన్ ఏంటి? ఆప్షన్ చూద్దాం. వాడు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. లోకేష్ ఈజ్ ద వెస్ట్ ఆఫ్ భగత్. భగత్కి లోకేష్ సరిగ్గా ఈస్ట్ వైపు ఉన్నాడు, అంతేగాని వెస్ట్ కాదు. తెలుగడదాం. భగత్కు పడమర వైపు లోకేష్, భగత్కు తూర్పు వైపు ఉన్నాడు కానీ లోకేష్ పడమర కాదు. కాబట్టి మొదటి ఆప్షన్ తప్పు. తర్వాత రెండవ చూద్దామా. రెండవ ఆప్షన్ రాకేష్ ఈజ్ సౌత్ వెస్ట్ ఆఫ్ లోకేష్. లోకేష్కి సీదా నువ్వు చక్కగా ఇక్కడ రాసుకుంటే కనుక ఇది సౌత్, ఇది వెస్ట్, మధ్యలో ఉండేది రాకేష్ సౌత్ వెస్టేగా. ఎస్. లోకేష్ నాకు నైరుతి దిశలో రాకేష్ ఉన్నాడు. లోకేష్కి ఇది దక్షిణం, ఇది పడమర, ఇది నైరుతినేగా. ఎస్, ఇదంతా నైరుతినే. అంటే రాకేష్ అనేవాడు లోకేష్కి నైరుతి వైపే ఉన్నాడు. ఎస్, నిజం ఇది. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతా ఎందుకు తప్పులో చూద్దామా. లోకేష్ ఈజ్ టు ద నార్త్ వెస్ట్ ఆఫ్ రాకేష్. రాకేష్కి లోకేష్ నార్త్ ఈస్ట్ వైపు ఉన్నాడు. రాకేష్కు వాయువ్య దిశలో లోకేష్. రాకేష్కి ఈశాన్యంలో లోకేష్, అంతేగాని వాయువ్యం కాదు. కాబట్టి సి తప్పు అయిపోద్ది. డి చూడు, భగత్ ఈజ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ రాకేష్. రాకేష్కి భగత్ వాయువ్యంలో అంటే నార్త్ వెస్ట్లో ఉన్నాడు, అంతేగాని నార్త్ ఈస్ట్ కాదు కదా. సో ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 65. A school exercise teacher is exercising through certain codes. 1 means run, 1 అంటే పరిగెత్తాలంట. 2 means stop, అయిపో. 3 అనగానే వాక్, నడు. 4 అనగానే సిట్, కూర్చో, కింద కూర్చో. 5 means వెయిట్, కాసేపు ఆగట్లా అని అడుగుతున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్ కమ్ ఇన్ ద నెక్స్ట్. వాడు ఏదో కొంత కోడ్ ఇచ్చాడు, దాని ప్రకారం తర్వాత ఏమొస్తుంది అని అడుగుతున్నాను నేను. ఒక స్కూల్ వ్యాయామ టీచర్ కొన్ని కోడ్ల ద్వారా వ్యాయామం చేయిస్తున్నారు. 1 అనగా పరిగెత్తు, 2 అనగా ఆపివేయుట, 3 అనగా నడుచుట, 4 అనగా కూర్చునుట, 5 అనగా ఎదురు చూచుట అని అర్థం. క్రింది వాటిలో వరుస క్రమంలో వచ్చు ఇన్స్ట్రక్షన్ ఏమి అని అడిగాడు. జాగ్రత్తగా గమనించు. 5, 4, 3, 2, 1 పక్కన పెట్టు. 4, 3, 2, 1, 5. ఈ 5 అడిపోయింది. తర్వాత 3, 2, 1, 5, 4. ఈ 4 కూడా అడిపోయింది.
తర్వాత 2, 1, 5, 4, 3. తర్వాత 1, 5, 4, 3 తర్వాత ఏం రావాలి? 2 రావాలి. అంతే కదా! 5, 5 నంబర్లుగా స్ప్లిట్ చేస్తున్నాడు. ఇక్కడ 2 అనగా ఆపివేయుట. స్టాప్. 2 అనగా ఆపివేయుట. కాబట్టి వాడి కోడ్ ప్రకారం వచ్చేది ఎవర్రా అంటే స్టాప్, ఆగిపోవుట. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 65. నెక్స్ట్ మా 66. జాగ్రత్త విను. పాయింటింగ్ టు ఎ మ్యాన్ హూ ఈస్ గోయింగ్ టు ద పార్క్. ఒక పార్క్ వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని చూపిస్తూ పవన్ సైడ్, పవన్ అనేవాడు చెప్తున్నాడు, హీ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ సన్స్ సిస్టర్. ఆడు ఎవడి భర్త అంటే మై దగ్గర నుంచి క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. మా నాన్నగారి ఏకైక కొడుకు వాళ్ళ చెల్లెలకి భర్తనే ఆ పార్క్ పోతున్నాడు. మనం చెప్పుకున్నాం రెగ్యులేషన్స్లో ఆఫ్ వచ్చిన ప్రతిసారి వెనక్కి రావాలని. సో ఇక్కడ మై అంటూ చెప్తుంది, మా ఫస్ట్ ఇంగ్లీష్ తర్వాత తెలుగు చెప్తా. మై అంటూ చెప్తుంది ఎవరు అంటే పవన్. సో పవన్ దగ్గర నుంచి మనం క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం. పవన్ ఈజ్ ఎ మేల్ పర్సన్ ప్లస్ మై ఫాదర్స్ ఫాదర్. మా పవన్ చెప్తున్నాడు కాబట్టి పవన్ వాళ్ళ నాన్నగారు అంటే పవన్ గారి తాతయ్యగా. సో పవన్ దగ్గర నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. మై ఫాదర్స్ ఫాదర్, మా నాన్న వాళ్ళ నాన్న, మై ఫాదర్స్ ఓన్లీ సన్. ఈ తాతగారి ఏకైక కొడుకు మా నాన్నేగా. ఆ ఓన్లీ సన్కి సిస్టర్ ఎవరు? మా మేనత్త. మా నాన్నగారి చెల్లెలు మా మేనత్త. ఆమెకి భర్త ఆ పార్క్కి వెళ్తున్నాడు. ఈమె భర్తే ఆ పార్క్కి వెళ్తున్నటువంటి వ్యక్తి. అయితే క్వశ్చన్ ఏంటి మా, హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు పవన్. పవన్కి అతను ఏమవుతాడు? మా ఒరిజినల్ అయితే మా నాన్నగారి చెల్లెలు మా మేనత్త భర్త అంకుల్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, దూర బంధువైన. గట్టిగా మాడితే మేనత్త అయితే మనకు దగ్గరే, వాళ్ళ భర్త మనకి ఎవడో బయటోడు. యాక్చువల్ కరెక్ట్గా మాట్లాడంటే. సో ఆన్సర్ ఈస్ అంకుల్. తెలుగు మాడదాం. పార్కుకు వెళ్తున్న ఒక వ్యక్తిని చూపిస్తూ పవన్ ఇలా అన్నాడు, అతను నా తండ్రి యొక్క తండ్రికి ఏకైక కుమారుని సోదరి భర్త. అతను ఎవరంటే నా దగ్గర నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం. నా అని చెప్తుంది ఎవరు మా? పవన్. పవన్ దగ్గర నుంచి మనం ప్రశ్న స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. పవన్ నా తండ్రి యొక్క తండ్రి మా తాత, ఆయనకి ఏకైక కుమారుడు మా నాయన, ఆయన సోదరి మా మేనత్త, ఆ సోదరి భర్తే ఆ పార్క్కి వెళ్తున్నటువంటి అతను. అయితే క్వశ్చన్, అతను పవన్కు ఏమవుతాడు? పవన్కి ఏమవుతాడు? మా మేనత్త భర్త, మామయ్య. సో యాక్చువల్గా మామగారు వేరే, మామ వేరే, మామయ్య వేరే. ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 67. మొదటిగా ఇంగ్లీష్ చెప్తాను, తర్వాత తెలుగుకి వస్తానమ్మా. జాగ్రత్త విను. రైట్. క్వశ్చన్ నెంబర్ 67. ABCDF are the members of a family in which there are 2 married couples. మొత్తం 6 ఉన్నారు మా, 2 కపుల్స్ ఉన్నాయి. D is గ్రాండ్ మదర్ ఆఫ్ A అండ్ మదర్ ఆఫ్ B. నా దగ్గర మొత్తం 6లో D is గ్రాండ్ మదర్ ఆఫ్ A. D అనేవారు గ్రాండ్ మదర్ ఎవరికి? ఏకి. ఏ వాళ్ళ గ్రాండ్ మదర్ అన్నారు. అలాగే అండ్ అంటే మళ్ళీ మొదటి వ్యక్తి ఏ గురించి మాట్లాడుతుందా, డి గురించి మాట్లాడుతుందా అంటే డి ఈజ్ ద మదర్ ఆఫ్ బి. డి అనేవారు మదర్ అంట ఎవరికి? బికి. డి ఈజ్ ద మదర్ ఆఫ్ బి అనగానే మనకు అస్సలు ఆగకుండా డి ఇక్కడ ఉంది కాబట్టి బి ఇక్కడ పెట్టేస్తాం. ఎందుకు అవ్వాలి అట్లాగా? సో డికి ఒక కొడుకు, ఆ కొడుకు వల్ల చెల్లెలు బి ఎందుకు అవ్వకూడదు? ఆ పాయింట్ ఎందుకు ఆలోచించావు నువ్వు? ఆలోచించాలి. అది కూడా మన పాసిబిలిటీనే. సో డి ఈజ్ ద మదర్ ఆఫ్ బి. విడిగా రాసుకుందాం పాయింట్ని. డి అమ్మ ఎవరికంటే బికి. లడ్డాలు దొరికిందని ఏడా పెట్టడం కాదు, వేరే ఆప్షన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, పాసిబిలిటీస్. వెయిట్ చేద్దాం. సి ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి. సి అనేవారు వైఫ్ ఎవరికంటే బికి. సి వైఫ్ కాబట్టి మెయిల్, బి ఎవరు అప్పుడు? హస్బెండ్ ప్లస్. నెక్స్ట్ సి ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అండ్ అంటే మళ్ళీ మొదటి వ్యక్తి సి గురించి. సి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎఫ్. సి అమ్మ ఎవరికమ్మా? ఎఫ్కి. రైట్. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ ఈ. ఎఫ్ అనేది గ్రాండ్ డాటర్ అంట ఎవరికమ్మా? ఈకి. ఈ వాళ్ళ గ్రాండ్ డాటర్గా ఉండాలి ఎఫ్. తర్వాత ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎఫ్. ఏ ఎఫ్ ఇద్దరు బ్రదర్స్ అంట. సో ఇప్పుడు పెట్టుకోవాలంటే ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎఫ్.
అయితే దెన్ హౌ సి రిలేటెడ్ టు ఏ అని అడుగుతాడు. మనం అసలు మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఇదేగా కావాల్సింది. ఈ డేటా నాకు కావాల్సింది. నాకు ఆ క్వశ్చన్ ప్రకారం హౌ సి రిలేటెడ్ టు ఏ అంటే ఏకి సి ఏమవుతాడు? ఏ ఇక్కడ, సి ఇక్కడ. నా చెల్లెలకి అమ్మ, నాకు అమ్మే కదమ్మా మదర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. అయిపోయింది. నేను మొత్తం కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. నా ప్రాబ్లం వరకే నాకు చాలు, నాకు అయిపోయింది. ఆన్సర్ ఈజ్ మా అమ్మ. ఆప్షన్ ఏ. తెలుగులో మాడుకుందాం. మా ఒక కుటుంబంలో ఏ టు ఎఫ్ అనే వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు పెళ్ళైన జంట. పెళ్ళైన జంట 2 ఉండాలి. డి ఏకి అవ్వ. అవ్వ అంటే అమ్మమ్మ లేదా నానమ్మ అని, రైట్? సో డి ఏకి అవ్వ మరియు బికి తల్లి. డి అంట ఏ అనే పర్సన్కి అవ్వ అంటే వాళ్ళ అమ్మ తరపు కానీ నాన్న తరపు కానీ వచ్చే వాళ్ళకి అమ్మ. అలాగే మరియు బికి తల్లి అంటే డి అనే వాళ్ళు తల్లి ఎవరికి? బి అనే పర్సన్కి. తర్వాత సి బి భార్య. సి ఎవరంటే బి యొక్క భార్య. సో బి ఎవరు? భర్త. మరియు మరియు అంటే మళ్ళీ ఫస్ట్ పర్సన్ సి గురించి. సి ఎఫ్కు తల్లి. సి ఎఫ్ అనే పర్సన్కి తల్లి. నెక్స్ట్ ఎఫ్ అనే వ్యక్తి ఈ యొక్క మనవరాలు. మనవరాలు కాబట్టి ఫీమేల్ పర్సన్ మైనస్. సో ఎఫ్ ఈ యొక్క మనవరాలు. ఈ యొక్క మనవరాలు ఎవర్రా అంటే ఎఫ్. ఆ తర్వాత ఏ అనే వ్యక్తి ఎఫ్ యొక్క సోదరుడు. ఏ అనే వ్యక్తి ఎఫ్ యొక్క సోదరుడు. సో కాబట్టి మేల్ పర్సన్ ప్లస్. ఇందాక సోదరుడు అనే మాట వచ్చిందా మనకి? ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎఫ్. ఓకే, ఏ ఈజ్ ద బ్రదర్ కాబట్టి ఏ మేల్ పర్సన్. ఓకే, ఏ ఈజ్ ద మేల్ పర్సన్ ప్లస్. ఓకే, ఇందాక నేను చదవలేదమ్మా. ఓకే, నో ప్రాబ్లం. సో ఏ అనే వ్యక్తి ఎఫ్ యొక్క సోదరుడు. కాబట్టి నా క్వశ్చన్ ఏంటి? మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నా క్వశ్చన్ ఏంటి? అప్పుడు సి అనే వ్యక్తి ఏకు ఏమవుతాడు? ఏ అనేవాడికి సి ఏమవుతాడు? ఏ అనేవాడికి సి అనేవాడు ఏమవుతాడు? నా సోదరి యొక్క అమ్మ. సోదరికి తల్లి, నాకు తల్లి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లం నెంబర్ 68. In a certain code language, routine is coded as like this, then how the word is coded in the same code. అమ్మా రొటీన్ మనం ఈ విధంగా రాసామంట. అయితే దీన్ని ఎలా రాస్తా ఉన్నాడు? ఒక్కసారి మనం చెక్ చేయాల్సింది మొదటిగా ఇచ్చినటువంటి ఈ పదాలలో ఇవే అక్షరాలు ఉన్నాయా, వేరే కొత్త అక్షరాలు ఉన్నాయా అంటే వేరే కొత్త అక్షరాలు ఉన్నాయి. వేరే కొత్త అక్షరాలు కనిపించినప్పుడు నువ్వు ఫస్ట్ ఆపోజిట్ పేట్సా కాదా చెక్ చేయి. ఐఆర్ ఇండియన్ రైల్వేస్లో ఐ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ. ఎల్ఓ లవ్, ఎఫ్యు ఫుల్, జీటీ గ్రాండ్ ట్రంక్, ఐఆర్ ఇండియన్ రైల్వేస్, ఎన్ఎం మ్యాన్, విఈ లవ్ అన్ని ఆపోజిట్ పేట్సే. డైరెక్ట్గా నువ్వు చూసి చెప్పేయచ్చు. ఐఆర్ ఇండియన్ రైల్వేస్, ఎల్ఓ లవ్, ఎఫ్యు ఫుల్, గ్రాండ్ ట్రంక్, ఇండియన్ రైల్వేస్, ఎంఎన్ మ్యాన్, విఈ లవ్. ఇవన్నీ ఆపోజిట్ పేట్స్. అదేవిధంగా వాడు ఇచ్చినటువంటి ఈ వర్డ్కి మనం ఆపోజిట్ పేట్ చూస్తే సిఎక్స్ క్రక్స్, ఐఆర్ ఇండియన్ రైల్వేస్, తర్వాత ఎఫ్యు ఫుల్, తర్వాత విఈ లవ్, ఎల్ఓ లవ్, జీటీ గ్రాండ్ ట్రంక్, బీవై బాయ్. కానీ దరిద్రం ఏంటంటే ఆప్షన్ అవి లేవు. ఆప్షన్ అదే చూడు, సిఎక్స్ క్రక్స్ ఏది ఏది ఎక్స్ ఏది ఎక్స్ ఏది అంటే ఇది ఆప్షన్స్లో లేదు. కాబట్టి క్వశ్చన్ తప్ప అనకూడదుగా, ఇంకోటి ఏదో చూడాలి. అవి ఆపోజిట్ పేట్సే, వన్ ఆఫ్ ద లాజిక్కే. కానీ దాని ప్రకారం చూసుకుంటే మనకు ఆప్షన్స్ అది లేదు కదా. సో అప్పుడు వేరే ఒక లాజిక్ ఆలోచన చేయాలి. అంతే తప్ప క్వశ్చన్లో తప్పిచ్చాడు, క్వశ్చన్ పేపర్ తప్పు అనకూడదు. జాగ్రత్త క్లియర్గా చూడమ్మా. వాడు ఇచ్చిన పదం ROUTI అని రొటీన్ని వాడు ఎలా కోట్ చేశాడమ్మా? GFLIగా రాశాడంట అమ్మా. తర్వాత చూడమ్మా ఒక్కసారి. ఆర్ అనగా 18, ఓ 15, 21, 20, 9, 14, 5, 9, 12, 6, 7, 18, 13, 22. మా మధ్యలో జీటీ గ్రాండ్ ట్రంక్ ఆపోజిట్ పేజ్. 18 కాస్త 22 అయింది, లేదా 18 రానే ఉంది చూడు, అంటే +0 +0. 15 13 అయింది అంటే -2. 21 22 అయింది +1. 9 9గానే ఉంది +0.
14 12 అయింది -2, 5 6 అయింది +1 కదా, +1. ఇదే లాజిక్ ఇప్పుడు దానికి అప్లై చేయాలి నేను, ఏ కొంచెం మార్పు జరగకుండా. మా సో ఇక్కడ +0 -2 +1, దీనికేమో ఆపోజిట్ విఈ లా. మళ్ళీ ఏం చేశాడమ్మా, +0 -2 +1. జాగ్రత్త, వాడు ఏం చేస్తున్నాడు సరిగ్గా చూడు. సికి +0 యాడ్ చేసి చివరి పడేస్తున్నాడు, కాబట్టి ఇక్కడ సి. 18లోంచి 2 తీసేస్తే 16, పి ఫర్ 16. యు అంటే 21కి 1 కలిపితే 22, 22 అక్షరం వి, తర్వాత వి. ఎల్కి 0 కలిపితే మళ్ళీ ఎల్. 20కి 2 తీసేస్తే మనకు వస్తుంది 18, 18వ అక్షరం ఆర్. వైకి 1 కలిపితే 26, జెడ్. విపిసి విజెడ్ఆర్ఎల్. సరిపోయిందా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూసావా, డైరెక్ట్గా అవి ఆపోజిట్ పెయిర్స్గా కూడా ఉన్నాయి, కానీ ఆప్షన్స్లో వాడు ఆపోజిట్ పెయిర్గా కాకుండా వాటి మధ్య డిస్టెన్స్ని ఆధారంగా చేసుకొని లాజిక్ ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకో, ఆపోజిట్ పెయిర్స్ కనిపెట్టాం కాబట్టి ఆప్షన్లో అదే ఉండాల్సిన అవసరం లేదు. 69. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ జర్మినేషన్ ఈజ్ రిటన్ యాజ్ లైక్ దిస్. అయితే దాన్ని ఎలా చేస్తాం అంటున్నాడు కదా. మా ఆ పదం తీసుకో, కొంచెం జాగ్రత్త చూడు. GERMINATION. వాడు ఇచ్చిన పదంలో ఏవైతే ఉన్నాయో అవే కోడ్గా ఇచ్చాడా, వేరే అక్షరాలు ఏమైనా ఉన్నాయా చూడు ఒకసారి జాగ్రత్తగా. అవే ఉన్నాయి, వేరే అక్షరాలు ఉన్నాయి, జాగ్రత్త చూడమ్మా. సేమ్ అవే ఉన్నాయి కదా అన్నీ కూడా, అన్నీ అవే ఉన్నాయి. మరి ఏం చేస్తుంటాడు? 1 2 3 4 5 6 7 8 9 10 11 అక్షరాల్లో అటు సగం ఇటు సగం చేస్తే ఎన్ని అమ్మా, ఇక్కడ ఉండేటువంటి ఐఎం ఎంఐ ఉంది కదా, దీని రివర్స్లో ఐఎం అని రాసుకున్నాడు చూడు, రివర్స్ చేశాడు. అలాగే జిఈఆర్ని జిఆర్ఈగా రాశాడు, జిఆర్ఈగా రాశాడు, అవునా? ఆ తర్వాత ఇక్కడ చూడమ్మా, ఓఎన్ రివర్స్ చేస్తే ఎన్ఓ అయింది. అలాగే ఏటీఐ కాస్త ఏఐపిగా వాడు మార్చుకోవడం జరిగింది. మనం ఇప్పుడు అదే విధంగా చేయాలి. సో వాడు ఇచ్చినటువంటి పదం ఐఎం జిఆర్ఈ ఎన్ఎన్ఓ ఏఐటిని మనం ఇప్పుడు ఎలా కోడ్ చేయాలి జాగ్రత్త చూడమ్మా. ఇక్కడ మనం 1 2 3 4 5 తర్వాత 6వ అక్షరాన్ని సేమ్ టు సేమ్ అలాగే ఉంచుకొని, ఇక్కడ ఉండే ఎంఐ ఇటు రివర్స్ చేశాడు కదా, ఈ చివరిలో ఉండే ఆర్ఈని రివర్స్ చేస్తే ఈఆర్ అయింది అవ్వాలి. ఆ తర్వాత జిఆర్ఈ కదా, ఇక్కడ కూడా ఐజిఎం. తర్వాత ఇక్కడ ఉండే ఓఎన్ ఇక్కడికి వచ్చింది రివర్స్లో, ఐటి రివర్స్ చేస్తే టిఐ. ఆ తర్వాత ఏఐటి కదమ్మా, ఇక్కడ ఎన్ఏఓ సేమ్ టు సేమ్. అలా ఉన్న ఆప్షన్ ఎక్కడుందో వెతుకు జాగ్రత్తగా. ఆప్షన్ ఎక్కడుందో చూడు. అబ్బా, నేను మళ్ళీ దీనికే చేశానా? దేనికి చేశాను? సారీ అమ్మా, ఆడిచ్చిన పదానికి చేస్తున్నాను నేను కూర్చొని మళ్ళీ. ఆడు నాకు ఇచ్చిన క్వశ్చన్ ఇది కదా, దీనికి కదా మనం చేయాలి. సో కొంతమంది అలా చేస్తున్నారు, అలా చేయకూడదు. అలా చేయకుండా వాడు ఇచ్చిన పదానికి మనం చేయాలి. ఐఎమ్ వెరీ సారీ. దీనికి మనం చేయాల్సింది ESTABLISHED. దీనికి కదా మనం చేయాల్సింది అమ్మా. మొదటి సగభాగం తీసేస్తే అమ్మా మధ్యలో ఉండేది ఎల్ కదా, ఎల్ సేమ్ టు సేమ్ అలాగే ఉందమ్మా. ఈ మొదటి 2 తిప్పి రాశాడు, బిఏగా మారిపోయిందమ్మా. ఈ తర్వాత ఈటీఎస్గా వచ్చేసిందమ్మా, ఈటీఎస్. తర్వాత ఈ చివర ఉండేవి తిప్పి రాశాడమ్మా, డిఈ అయిపోయింది అది, అవునా?
ఆ తర్వాత IHS అయింది. IHS ఎక్కడుందో వెతుక్కోమ్మా అది. BAETS లేదుగా. BAETSL తర్వాత DE ఉండాలిగా, కానీ ఇక్కడ లేదమ్మా. BAETS తర్వాత LDEIHS సరిపోయిందా? ఆన్సర్ ఈస్ B. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ మా క్రింది బొమ్మలో ప్రశ్నార్థకపు గుర్తు ఉన్న స్థానంలోని సంఖ్యను కనుగొనండి, గుర్తించండి అంటున్నాడమ్మా. సో ఇక్కడ నీకు కనిపిస్తుందా? సో వాడు ఇలాంటి ఒక బొమ్మ ఇచ్చాడమ్మా మనకి. ఇక్కడ 4, 6, 6, 9, అలాగే ఇది 24, 3, 9, 8, ఇది 15, 9, -6. అక్కడ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఉండేదాన్ని మనం గుర్తించాలంటున్నాడు. నువ్వు క్లియర్గా చూస్తే 9, 4, 36, 6, 6 కూడా 36. 6 × 6 / 9 × 4, 3 2, 3 3, 3 1, 3 2, 2 2 4 క్యాన్సల్, మొత్తం సమానం అయిపోయింది. అలాగే 9 × 8 / 24 × 3, సో 3 1, 3 3, 3 1, 3 8, 8 8 క్యాన్సిల్, 1 మిగిలిపోయింది. అంటే 9 × x / 15 × 6, 3 2, 3 3, 3 1, 3 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 2 ఎంతమ్మా? 10. 1/10 కాదు, ఊరికే ఎలా తీసినా పర్లేదు మనకి, నాట్ నో ప్రాబ్లం. ఆన్సర్ ఈస్ 10. అక్కడ ఎవరు రావాలి అంతే. 15 9, 9 10 90, కాబట్టి ఆన్సర్ 10. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 17. ఇఫ్ 4 × 8 ఈజ్ ఈక్వల్ టు 42, ఒకవేళ 4 8 నుంచి 42 రాబట్టగలిగితే, అదే లాజిక్ ప్రకారం 6 × 4ని 23గా చేయగలిగితే, 8 × 6ని 34గా చేయగలిగితే, అప్పుడు 2 × 4 ఏమవుతుంది అని అడుగుతున్నాడు మా నిన్ను. అవునా? సో 9 4 36, కానీ అక్కడ 42 ఉంది. 6 4 24, 8 4 32కి 10 కలిపాను అనుకుంటే 6 4 24 10 కలపలేదుగా. సో ఆ లాజిక్ కాదు అమ్మా. 48ని మనం తిప్పి రాస్తే అది 84 అవుతుంది. దాన్ని సగానికి సగం కట్ చేస్తే 42 అవుతుంది. ఇదిగో 42. 64ని తిప్పి రాస్తే 46 అవుతుంది. దాన్ని సగానికి కట్ చేస్తే వస్తుంది 23. ఇదిగో 23. 86ని తిప్పి రాస్తే వస్తుంది 68, సగానికి కట్ చేస్తే వస్తుంది 34. ఇదిగో 34. అదేవిధంగా 24ని రివర్స్ చేస్తే 42, సగానికి కట్ చేస్తే 21. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ మా 72. Study the following information carefully and answer the questions given below. Continuously use of sanitizers should be avoided among the young children as they ingest a certain quantity of sanitizer with every use. ప్రతిసారి వాడినప్పుడల్లా వాళ్ళు కొంత తీసుకుంటున్నారంట. సో శానిటైజింగ్ చేతిలో ఎక్కువగా మనం యూజ్ చేయడం వల్ల అది మనకి బాడీలోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. దానివల్ల వచ్చే నష్టాల గురించి ఏదో డిస్కషన్ చెప్తున్నాడు, మనం తెలుసుకోవాలి. విచ్ కెన్ ఇంక్రీజ్ ద పర్సంటేజ్ కంటెంట్ ఆఫ్ కెమికల్ ఏ. ఏదో కెమికల్ ఏ అనే పేరు ఒకటి ఇచ్చాడమ్మా. దాని కంటెంట్ ఎక్కువ అవుతుందంట ఇన్ దేర్ బాడీ టు హై యాజ్ 0.04%. సో అది ఎక్కువగా మనం చేతులు యూజ్ చేయడం వల్ల చిన్నపిల్లల్లో మనకి బాడీలో 0.04% మన బాడీలోకి కెమికల్ ఏ అనేది ఒకటి వస్తుందంట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి కన్క్లూడెడ్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్. దీని నుంచి నువ్వేం అర్థం చేసుకుంటావు అంటున్నాడమ్మా. సో ఒకసారి తెలుగులో కూడా మనం ఆడుకుందాం. తెలుగులోకి వెళ్తే, క్రింది సమాచారం చదివి ఆ పై ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. చిన్నపిల్లలు నిరంతరం శానిటైజర్ల వాడకాన్ని నివారించాలి. అంటే ఎక్కువగా వాళ్ళు వాడద్దు. ఎందుకంటే వాళ్ళు ప్రతి వాడకంలో ఒక నిర్దిష్ట పరిమాణంలో శానిటైజర్ను లోపలికి తీసుకుంటున్నారు. అంతేకాదు మనం ఎక్కువ శానిటైజర్ చేతితో తీసుకోవడం వల్ల మనం ఫుడ్ పట్టుకుంటాం. ఆ ఫుడ్తో పాటు ఇది మన బాడీలోకి వెళ్ళిపోతుంది. శానిటైజర్లు కొన్ని కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి వాడు ఆవేదన వాడు తెలియజేస్తున్నాడు మనకి. సో ఇది వారి శరీరంలో రసాయనం ఏ యొక్క శాతాన్ని 0.04% వరకు పెంచుతుంది. అంటే అంతవరకు పెంచుతుందనే మాట వచ్చిందంటే కొంచెం డేంజర్ అని అర్థం. ఇచ్చిన ప్రకటనలను ఆధారంగా చేసుకొని క్రింది వాటిలో ఏ తీర్మానాలు అనుసరిస్తాయో గుర్తించండి. నెంబర్ 1,
రసాయనం ఏ శానిటైజర్‌లో ఉంటుంది లేదా శానిటైజర్‌లో ఉన్న ఏజెంట్ సహాయంతో శరీరంలో ఏర్పడుతుంది. అంతే కదమ్మా! కరెక్టే. సో, ఏలో ఆ రసాయనంలో శానిటైజర్‌లో రసాయనం ఏ అనేది ఉంటుంది. యెస్, నిజమే. లేదా మన బాడీలో అవి రావడం వల్ల మన బాడీలో కెమికల్ రియాక్షన్ జరిగి ఆ కొత్త ఏదో తయారవుతుంది అని చెప్తున్నాడు. మేబీ జరగచ్చు. సో, పెద్దలు మరియు అది కరెక్టే, నిజమే. సో, ఇక్కడ ఆప్షన్స్ మనం వెరిఫై చేస్తే కేవలం 3 మాత్రమే 2 మరియు 4 అంటే 2 ఆప్షన్స్ గురించి మాట్లాడుతుంది. కేవలం ఒకటే 1 మరియు 3 కూడా ఉందిగా. 1తో పాటు 3 కూడా మనం చెక్ చేయాల్సిందే. ఒకసారి చూద్దాం. పెద్దలు మరియు వృద్ధులు తక్కువ పరిమాణంలో తీసుకుంటే శానిటైజర్ ప్రభావితం కాదు అని వాడు ఎక్కడా చెప్పలేదే. పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు పిల్లల గురించి చెప్పు. అంతేగాని పెద్దోళ్ళ గురించి కాదని నీకెవడు చెప్పాడు? పిల్లల్లో ఇలా జరుగుతుందంటే పెద్దోళ్ళలో జరగదని కాదు కదా! సో, పెద్దోళ్ళ గురించి వాడు ఎక్కడ కూడా డిస్కషన్ పెట్టల. ఓకే. నెక్స్ట్, సాధారణ పరిస్థితుల్లో శరీరంలో రసాయనం ఏ శాతం 0 అని మనం కన్ఫర్మ్ చేయలేము. మే ఆర్ మే నాట్. జరగచ్చు, జరగకపోవచ్చు. సాధారణ పరిస్థితుల్లో శరీరంలో రసాయనం ఏ యొక్క శాతం 0. అంతే కదమ్మా! శానిటైజర్ ప్రభావం ఉంటుందని చెప్పాడు కాబట్టి యెస్, ఇది కూడా రైట్ అవుతుందమ్మా. సాధారణ పరిస్థితుల్లో శరీరంలో రసాయన శాస్త్రం ఏ యొక్క 0. యెస్. శరీరంలో రసాయనం ఏ యొక్క శాతం 0.03% ఎటువంటి రోగ లక్షణాలకు, పరిస్థితులకు దారితీయదు అని వాడు ఎక్కడ చెప్పలేదుగా మనకి. సంబంధం లేదు. ఆన్సర్ ఈస్ 1 మరియు 3. 2 మాత్రమే అనుసరిస్తాయి. 1 మరియు 3. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఆప్షన్ డి. నెక్స్ట్ మనకు ఒక వెన్ చిత్రం ఇవ్వడం జరిగింది. వాటిలో క్రింద ఇవ్వబడిన వెన్ చిత్రాలలో పరిశీలించి ప్రశ్నలకు సమాధానం తెలపండి. క్రింద ఇవ్వబడిన వెన్ చిత్రంలో చతురస్రం స్త్రీలను, త్రిభుజం ప్రభుత్వం ఉద్యోగంలో ఉన్నవారిని, వృత్తం చదువుకున్న వారిని, దీర్ఘచతురస్రం ప్రైవేటు ఉద్యోగస్తులను సూచిస్తుంది. అయితే చిత్రంలో ప్రతి భాగమునకు నెంబర్ ఇవ్వబడినది. అయితే దానికి అనుగుణంగా చేయమంటున్నాడమ్మా. నీకు ఇక్కడ చిత్రం కనిపించట్లేదు కదా, నేను గీస్తానమ్మా. క్రింది వాటిలో వెన్ చిత్రాలలో చతురస్రం స్త్రీలను, అమ్మ ఇక్కడ చతురస్రం ఇదనుకో, ఇది స్త్రీలను సూచిస్తుంది. చతురస్రం స్త్రీలను. తర్వాత త్రిభుజం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారిని, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారిని. వృత్తం చదువుకున్న వారిని, వృత్తం చదువుకున్న వారిని. దీర్ఘచతురస్రం ప్రైవేటు ఉద్యోగస్తులను, దీర్ఘచతురస్రం ప్రైవేటు ఉద్యోగస్తులని సూచిస్తుంది. అయితే వాడు అడిగిన క్వశ్చన్ చూద్దామా. చిత్రంలో ప్రతి భాగం ఇలా గుర్తిస్తుందంట. అయితే వాడు అడుగుతున్న క్వశ్చన్ మనకి, ప్రభుత్వ ఉద్యోగాలలో మరియు ప్రైవేటు ఉద్యోగాలలో ఉన్న నిరక్షరాస్యులైన ఆడవారిని ఏ నెంబర్ సూచించును అన్నాడు. అమ్మా నిరక్షరాస్యులైన ఆడవారు, వీరు వృత్తంలో ఉన్నవారు, చదువుకున్న వారు అంటే మిగతా వారు ఎవరు చదువు లేనోళ్ళే అని అర్థం. ఈ వృత్తంలో ఉన్నవారు చదువుకున్నవారు కదా, మిగతా ఒకటికి చదువు లేదు, చదువులేని స్త్రీ, చదువులేని స్త్రీతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగి, ఇక్కడ చదువులేని ప్రైవేట్ ఉద్యోగి. తర్వాత ఈ 9 అనేది చదువులేని స్త్రీ ప్రైవేట్ ఉద్యోగి. నెక్స్ట్ వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి మనకి, ప్రభుత్వ ఉద్యోగాలలో మరియు ప్రైవేటు ఉద్యోగాలలో రెండిట్లో ఉండాలంట. ప్రభుత్వ ఉద్యోగాల్లో మరియు ప్రైవేటు ఉద్యోగాలలో ఉన్న నిరక్షరాస్యులైన ఆడవారిని. నిరక్షరాస్యులు కాబట్టి తీసే, ప్రభుత్వ ప్రైవేటు 2 కలిసి ఉండాలి. ఇది ప్రభుత్వం, ఇది ప్రైవేట్, 2 కలిసి ఉన్నది 12 ఉంది, ఇక్కడ 9 కూడా ఉంది. అలాగే నిరక్షరాస్యులు చదువుకోకూడదు, అది కూడా స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు అంటే 9. ఇక్కడ 12 స్త్రీ గురించి చెప్పట్లేదమ్మా, 12 స్త్రీ కాదు, ఇక్కడ 9 అనేది స్త్రీ గురించి మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి చదువు లేదు, నిరక్షరాస్యురాలు, ప్రభుత్వ లేదా ప్రైవేట్లో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఆన్సర్ ఈస్ 9. సో నాకు ఆన్సర్ ఏంటంటే 9. వాడు అడిగింది ఏంటమ్మా, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరియు ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్న నిరక్షరాస్యులైన ఆడవారిని అంటే 9 రిప్రజెంట్ చేస్తుంది అది. తర్వాత
నెంబర్ 10 దేనిని సూచించును అంటున్నాడమ్మా. 10వ నెంబర్ ఇక్కడ వాడిచ్చిన వాటిలో దేన్ని సూచిస్తుంది నెంబర్ 10 అని అడుగుతున్నాడు. 10వ నెంబరు మనకెక్కడుంది? అమ్మా ఇక్కడెక్కడో 10 ఉందమ్మా. ఇక్కడ 10, ఇది 10, ఇది 10. 6 కిందనే 10 ఉండాలి. ఓకే, 10 అనేది దేన్ని సూచిస్తుంది అంటున్నాడమ్మా. 10 అనేది దేంట్లో ఉంది? ప్రభుత్వ ఉద్యోగంలో ఉంది, ప్రైవేటు ఉద్యోగంలో ఉంది, తర్వాత అక్షరాస్యత చదువుకున్నది, కానీ స్త్రీ అయితే కాదు. అండ్ 10 అనేది చదువుకున్నటువంటి పురుషులలో ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారిని సూచిస్తుంది 10వ నెంబర్. సో స్త్రీ కాకుండా మిగతావన్నీ మా స్త్రీ కాని అన్నీ వస్తుంది. ప్రైవేటు ఉద్యోగాలలో ఉన్న చదువుకున్న ఆడవారా? కాదుగా, అసలు స్త్రీ రాకూడదుగా. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న నిరక్షరాస్యులైన మగవారా? కాదు, నిరక్షరాస్యులు కాదు, చదువుకున్న వాళ్ళు, కాబట్టి అది రాదు. ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్న చదువుకున్న మగవారు, ఎస్. సో చదువుకున్న ప్రైవేటు కాదు కాదు కాదు. సో ప్రైవేట్ ఒకటే కాదుగా, పబ్లిక్ కూడా, గవర్నమెంట్ కూడా ఉంది కదా. సో ఇదేది కాదు, చూద్దాం. ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్న చదువుకున్న మగవారు, ఎస్. ఆన్సర్ ఈస్ డి. ఎందుకంటే స్త్రీ కాని వారందరూ కూడా పురుషుల లెక్కే. ఇక్కడ స్త్రీలు మనకి చతురస్రంలో ఉన్నప్పుడు బయట ఉంది కదా 10. సో చతురస్రం లేదు కాబట్టి అంతా మగవారే. ఈ 10 మంది మగవారు ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు, ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నవారు, ప్లస్ దాంతో పాటుగా చదువుకున్నవారు. సో ఆన్సర్ ఈస్ డి, 4వ ఆప్షన్. 75. Statement. The officer in charge of a company had a hunch that some money was missing from the safe. ఒక కంపెనీలో ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి ఒక అధికారికి అల్మరాలో ఉన్న కొంత డబ్బు దొంగలించబడుతుందని అనుమానం కలిగింది. మనకి తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడుతున్నాడు. సో డబ్బు మిస్ అవుతుంది అనగానే వెంటనే మనం చేయాల్సిన పని ఏంటి? ఈరోజు ₹1,00,000 వచ్చాయి అనుకుంటున్నా, అది 1,00,000, కానీ మన దాంట్లో 90,000 ఎంతో కనిపిస్తున్నాయి. అంటే 10,000 ఎక్కడో పోయినట్టు అని నాకు డౌట్ కొడుతుంది. డౌట్ కొట్టగానే వెంటనే నేనేం చేయాలి? తక్షణమే తీసుకోవాల్సిన పని ఏంటి? తక్షణమే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అని అడుగుతున్నాడు. నెంబర్ 1, ఉద్యోగుల సహాయంతో డబ్బును తిరిగి లెక్కించి బ్యాలెన్స్ షీట్ను సరిచూసుకోవాలి. ఇది కేవలం నా అనుమానం మాత్రమే, అవునా కదా? సో అనుమానం కాబట్టి, నేనే ఇన్ఛార్జిని కాబట్టి నాకు ఆ పవర్ ఉంటుంది. నా ఎంప్లాయీస్ మొత్తాన్ని నించోబెట్టి ముందు లెక్కలు తేల్చండి, బ్యాలెన్స్ షీట్ నాకు సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి ఉద్యోగుల సహాయంతో డబ్బును తిరిగి లెక్కించి బ్యాలెన్స్ షీట్ను సరిచూసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ మనకు ఒకటి మాత్రమే, ఒకటి కానీ లేదా 2 మాటలు చెప్తా ఉన్నాడు. రెండోది, పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఇది నా అనుమానం మాత్రమే, అది కన్ఫర్మేషన్ అయిన తర్వాత డబ్బు నిజంగానే దొంగిలింపబడింది అని కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు పోలీసులకు పిలవాలి. అంతే తప్ప అనుమానం రాగానే వెంటనే పోలీసులు పిలుస్తుంటే పెద్దానికి పిలవకూడదు. సో ఇది లేటర్, కొంత సమయం తర్వాత తీసుకోవాల్సిన చర్యలు. నేను ఫస్ట్ మా వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేసి అంతా అప్పటికి లెక్క కుదరపోతే అప్పుడు పోలీసుల జోలికి వెళ్ళాలి తప్ప వెంటనే డౌట్ రాగానే పోలీసులు పిలవకూడదు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెంటనే చేయగలిగింది అంటే ముందు లెక్కలు చూడాలి, చూసి అప్పుడు రాకపోతే, అప్పటికి నాకు డబ్బులు తేలకపోతే అప్పుడు పోలీసుని పిలుస్తా. అంతే తప్ప తక్షణమే తీసుకోవాల్సింది ఏంటంటే ఒకటి మాత్రమే, రెండోది చెప్పకూడదు. ఆన్సర్ ఈస్ ఏ.